ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డిపై మంత్రి సీతక్క ప్రశంసలు కురిపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ ఏమాత్రమో వెనుకడుగు వేయని యువనేత శ్రీనివాసరెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. ఆయనను చూస్తుంటే తను చూసుకున్నట్లు ఉందని, 20 ఏళ్ల క్రితం తాను కూడా ఇలానే ఓటమి చెందానని గుర్తు చేసుకున్నారు. ఓడితే అమెరికా వెళ్లిపోతాడని ఎన్నికల సమయంలో అనేక ఆరోపణలు వచ్చాయని అన్నారు. కానీ అవన్నీ అబద్ధాలని కంది శ్రీనివాసరెడ్డి నిరూపిస్తున్నారని అన్నారు. పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషికి అభినందనమని కొనియాడారు. ఉట్టిగా కాదు, నిజంగానే. ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్లలో మీ ఆదిలాబాద్లో పెట్టినాం. దాదాపుగా 50-60 మంది సర్పంచ్లను జాయిన్ చేయించిండు, జెడ్పీడీసీలను తీసుకొచ్చిండు, జిల్లా డీసీసీ చైర్మన్ తెచ్చిండు. మరి ప్రతి మీటింగ్ కూడా కష్టపడుతున్నాడు. కష్టపడే వాళ్ళకు గుర్తింపు ఇవ్వడం మన బాధ్యత. నేను కూడా కష్టపడాలనే ఇష్టపడతాం, ఏదో జోకటోళ్ళని ఇష్టపడం. జోకుడు మాటలు ఉట్టిగా జోకుడే, అవి జోకుడు మాటలతోటి ఏం రాదు, అది ఉట్టిగానే జోకుడికానే ఉంటుంది. కాబట్టి జోకటోళ్ళు ఎవరు, కష్టపడేటోళ్ళు ఎవరు, మేము కూడా కింది నుంచి వచ్చినాం కాబట్టి మాకు తెలుస్తుంది. కాబట్టి కష్టాన్ని నమ్ముకుంటే ఎప్పటికైనా అవకాశాలు వస్తాయి. అందుకోసం నాయకులు అనే వాళ్ళు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు, రాజకీయం అంటేనే సేవ. దాచుకుంటే ఒళ్ళు దాచుకొని పేపర్కి రాసిస్తే కుదరదు. ఏ పనైనా ఫీల్డ్కి వెళ్ళాలి, పని చేయాలి. నాకు మీ అందరి మీద నమ్మకం ఉంది, శ్రీనివాసరెడ్డి గారి మీద కూడా నమ్మకం ఉంది. ఓడిపోయినా కూడా ఆయన అమెరికా పోయి బతికే అవకాశం ఉన్నా మరి కష్టపడుతూ గల్లీ తిరుగుతూ చాలా మందిని పార్టీలో జాయిన్ చేసి పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తున్నాడు. తప్పకుండా నెక్స్ట్ ఎమ్మెల్యే అవుతాడు. ఈలోపే అవకాశం వచ్చినా కూడా ఆయనకు అవకాశాలు ఉంటాయి. నాకు 20,000 మందే చెప్పిండు, కానీ 25,000 మంది తెస్తాడో నాకు నమ్మకం అయితే ఉంది.